బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చేద్దాం. యాదవ్ బీహార్లో మాట్లాడుతుంటాడు. నరేంద్ర మోడీ గారికి అసలు కుటుంబమే లేదని చెప్తున్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారు మీ మూర్ఖత్వంతో మీరు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశం మొత్తం నా కుటుంబం అని చెప్పి ఈ దేశం కోసం పనిచేస్తారు. దేశంలో ఉండే ప్రతి పౌరుడు నా కుటుంబ సభ్యులుగా వారు భావిస్తూ ఉంటే, వారు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు పరితపిస్తుంటే, జీవితం అంతా కూడా దారపోస్తూ ఉంటే ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మా బిడ్డల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ అవసరమని వారు భావించే ఇవాళ ముందుకు వస్తున్నారు, మద్దతు తెలుపుతున్నారు. మీరు మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. కాబట్టి నాకు ఇవాళ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కథ ముగిసింది, అది గడిచిన అధ్యాయము, దానికి చరిత్ర ఇంకా లేదు. ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఏమని, మనం టీఆర్ఎస్ పేరు ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడు బీఆర్ఎస్ పేరు పెట్టిన తర్వాత మొత్తం పార్టీ అంతా కూడా నాశనం అయిపోయిందని చెప్పి. ఇవాళ వాస్తవంగా ఉట్టికెగిరిన ఆయన ఆకాశం నిచ్చిన మెట్లేసినట్టు ఇక్కడ గడ్డి గడిచింది జాలక, ఇక్కడ అవినీతి మెక్కింది జాలక, బొక్కింది జాలక, దేశమంతా బొక్కుదామని ఏ రకంగా ఇవాళ వారు అవినీతిని మరి ఇతర రాష్ట్రాల్లో కూడా వారు పెంచి పోషించారు. అన్ని దుకాణాలు తెచ్చారు. మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో ఏమైపోయింది? అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పోయిన తర్వాత బీఆర్ఎస్ వచ్చి టూలెట్ బోర్డులు పెట్టినారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడ పోయినా బీఆర్ఎస్ కార్యాలయం టూలెట్ బోర్డు. ఇప్పుడు తెలంగాణలో టూలెట్ బోర్డు కూడా పనిచేస్తలేదు, ఫర్ సేల్ పెట్టిస్తున్నారు. అమ్మకానికి కూడా ఇవాళ తెలంగాణ సిద్ధంగా లేదు, ఎవరు కొనడానికి కూడా సిద్ధంగా లేరు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ తీసేసి మళ్ళీ టీఆర్ఎస్ పెట్టాలని. టీఆర్ఎస్ కాదు పెట్టాల్సింది, మీరు వీఆర్ఎస్ పెట్టాలని. వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ అయిపోయింది మీది, ఇక మీకు లేదు భవిష్యత్తు. కాబట్టి కాంగ్రెస్ కూడా దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణలో బతికి బట్టగడుతుందని అడుగుతున్నాను. ఏదో మినుకుమంటూ కర్ణాటకలో లేదా హిమాచల్ ప్రదేశ్లో తెలంగాణలో గెలిచింది. కర్ణాటకలో పని అయిపోయింది, తిరగబడుతున్నారు ప్రజలు. ఏ రకంగా తాగునీటి కోసం ఇవాళ బెంగళూరు సిటీలో కూడా ఇవాళ ఏ రకంగా అమలుకు నోచుకొని గ్యారెంటీల పేరైన ప్రజలు ఒకసారి మోసం చేయొచ్చు, కానీ ప్రతి తడవ మోసం చేస్తామంటే ప్రజలు తిరగబడుతున్నాం. హిమాచల్ ప్రదేశ్లో మనం కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలు తిరగబడ్డారు. ఇవాళ నువ్వు ఓట్ల కోసం హామీలు ఇచ్చి మోసం చేశావు, మా ముఖం చెల్లుతలేదు, మేము మీ పార్టీ అవసరం లేదని చెప్పి బయటకు వస్తున్నారు. ఇక్కడ కూడా ఎక్కువ కాలం మనుగడ కొనసాగడానికి వీల్లేని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి మీద ఈ పార్టీకే ఒత్తిడి పెరుగుతుందని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఆయన ఆ ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ నాయకుడు అధిష్టానం మజ్లిస్ పార్టీని గెలిపించమని ఆదేశాలు ఇస్తున్నది. విధి లేని పరిస్థితుల్లో నేను మజ్లిస్కు వ్యతిరేకమైన అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని ఆ రకంగా మజ్లిస్. ఇవాళ మజ్లిస్ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ వేరు కాదు, వీళ్ళందరి డిఎన్ఏ ఒకటే. ఓవైసీ ఎవరి కోసం పనిచేస్తుంటాడు? అక్బరుద్దీన్ కోసం. అక్బరుద్దీన్ ఎవరి కోసం? తర్వాత ఇంకొక ఓవైసీ కోసం. వాళ్ళకేం పాత పట్టిన ప్రజల మీద, ముస్లిం మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడమే వాళ్ళ యొక్క రాజకీయ ఎజెండా తప్పితే ఎన్ని పార్టీలు ఒకటైనా, ఈ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు ఏకమైనా ప్రజలు మాత్రం మోదీ గారు ఉన్నారు. కాబట్టి నిశ్చింతంగా మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఇవాళ భారతదేశాన్ని తీర్చిదిద్దడమే ఇది మోడీ గ్యారంటీ. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఎన్ని విన్యాసాలు చేసినా, వారు ఇవాళ హనుమంతరావు గారు చెప్పిన ఒక వ్యాఖ్య మా పార్టీలో చాలా మందికి నచ్చటం లేదు, నేను రేవంత్ రెడ్డి గారిని సమర్థిస్తూ ఉంటాను అంటే ఇవాళ అంటే చాలా మంది నచ్చని వాళ్ళు అందరూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారంటే మరి ఎప్పుడు పుట్టిమనంతో మనకు తెలియదు. కాబట్టి దయచేసి భవిష్యత్తు తెలంగాణ కూడా బీజేపీది. కాబట్టి ఈ తెలంగాణలో కూడా ఖచ్చితంగా మోదీ తరహా పాలన, కుటుంబ రహిత, అవినీతి రహిత, బుజ్జగింపు రాజకీయాలకు రహిత పాలన అది బీజేపీకి సాధ్యం. కాబట్టి ఇవాళ మిత్రులు నందు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజు నాయక్ గారు అనేక మంది మీరు పార్టీలో చేరి మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, ఇవాళ కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని చేవెళ్ళ గెలిపించడానికి కంకణ బద్దలు మీరైతే ముందుకొచ్చారో మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. తప్పకుండా మీకు పార్టీలో కూడా గౌరవము, గుర్తింపు తప్పకుండా లభ్యమవుతుంది. మీకు కూడా రాజకీయంగా సముచిత స్థానాలు కల్పించి